RTI Live News. Ask for right. Welcome to RTI Live News. భువనగిరి జిల్లా రాయగిరిలో మే 8, 2024 బుధవారం తెలంగాణ రాజకీయ రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు జూపల్లి నాగేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి బీఎస్పీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఐతరాజు అభ్యందర్ విశిష్ట అతిథిగా, రాష్ట్ర అధ్యక్షులు గోపీరాజుగా, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల పాండు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకు సాగుతున్న తరుణంలో బహుజన సమాజ్ పార్టీ గురించి రాష్ట్ర స్థాయి హోదా కల్పించిన నాటి నుంచి భువనగిరి పార్లమెంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు ఎక్కడ సమస్యలు వచ్చినా ముందుండి పరిష్కరించి బడుగుల బాధలు తెలిసిన బహుజనుడు ఐతరాజు అభయందర్ అని అలాంటి వ్యక్తిని భువనగిరి పార్లమెంటు ఓటర్లు ఆశీర్వదించి బ్యాలెట్ పేపర్లో సీరియల్ నంబర్ 1 ఏనుగు గుర్తుకు ఓటు వేసి లోక్సభకు పంపిస్తే బహుజనుల గొంతుకై మన వాడిని వినిపించే అవకాశాన్ని పొందుతాం. భువనగిరి పార్లమెంట్లో బడుగు జీవుల బ్రతుకు తెలిసిన ఏకైక అభ్యర్థి ఐతరాజు అభయందర్ మాత్రమే అని గోపీరాజుగా అన్నారు. భువనగిరి జిల్లా రాయగిరి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి విశిష్ట అతిథిగా బీఎస్పీ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఐతరాజు అభయందర్ గారు, అదేవిధంగా బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు, బీఎస్పీ పార్టీ నాయకులు, అదేవిధంగా తెలంగాణ రాజకీయ రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు నాగేష్ గారు జూపల్లి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపిరాజు గారు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా జనగాం జిల్లా ప్రధాన కార్యదర్శి కోరిపాక రాము గారు, అదేవిధంగా భువనగిరి జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గారు ఈ విలేకరుల సమావేశానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా భువనగిరి పార్లమెంటులో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి రజత బిడ్డలందరూ దాదాపుగా 94,000 ఓట్లు ఉన్నటువంటి రజత బిడ్డలు ప్రతి ఒక్కరూ మరి బీఎస్పీ పార్టీ నుండి ఏనుగు గుర్తు మొదటి సీరియల్ నంబర్ 1 బ్యాలెట్ పేపర్లో వారు ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ, మరి ఉద్యమాల్లో చుట్టూగా పాల్గొన్నటువంటి వ్యక్తి, బడుగుల యొక్క ఆశ జ్యోతి, మరి బడుగుల కోసము, బలహీన వర్గాల కోసము ఈ భువనగిరి పార్లమెంట్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి మన ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు. మరి వారు ఎక్కడ కష్టం ఉన్నా, ఎవరికి ఆపద వచ్చినా నేనున్నానంటూ వెళ్ళినటువంటి వెళ్ళి సమస్యను పరిష్కరించినటువంటి మరి నాయకుడు మన అభయందర్ గారు. వారికి ప్రతి ఒక్కరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ ఓటు వేసి భారీ మెజార్టీతో భువనగిరి పార్లమెంట్ నుంచి మరి లోక్సభకు పంపించినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల యొక్క హక్కులకై, మన యొక్క సంక్షేమ పథకాల కోసమై మరి లోక్సభలో వాయిస్ వినిపించేటటువంటి వ్యక్తి ఈ పార్లమెంట్ నుంచి మనం పంపిస్తే మనం బడుగుల యొక్క హక్కులను సాధించుకున్న వాళ్ళం అవుతాం. ఇక్కడ ఈ పార్లమెంట్ లో ఉన్న వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి మరి బహుజనుడు, బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి మరి ఐతరాజు అభ్యందర్ ని భారీ మెజార్టీతో గెలిపించి లోక్సభకు పంపించినట్లయితే మన హక్కులను మనం సాధించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఓటర్ మహాశయ గారు మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ ఆలోచించి అభ్యందర్ గారికి ఏనుగు గుర్తు ఓటేసి మెజార్టీతో గెలిపించాలని చెప్పి సందర్భంగా తీసుకుంటున్నాం. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి తెలంగాణ రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు అన్న గోపన్న గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు నాగేష్ అన్న, జనగాం జిల్లా నాయకులు అన్న రాములన్న, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా అన్న తమ్ముళ్ళు, మా యొక్క జిల్లా అధ్యక్షులు పాండన్న, అదేవిధంగా పరమేశ్ అన్న. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి పార్లమెంట్ లో ఒక చైతన్యం ఉన్నది. ఇక్కడ బహుజన ఉద్యమానికి పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరి పోసినటువంటి గడ్డ. వీరనారి తల్లి ఐలమ్మ వారసుడిగా నేను ఇక్కడి నుంచి
పోటీ చేస్తున్నా. నాకు ఈ మట్టిలో చైతన్యం తెలుసు, ఇక్కడ విప్లవాలు తెలుసు. ఈ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డల్ని నేను మీ కష్టాలు కన్నీళ్లు తెలిసినటువంటి వ్యక్తిని. కాబట్టి మీ బిడ్డను మీరు ఆశీర్వదించండి, మీకోసం పనిచేస్తాను. పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతుకగా నిలబడతా, భువనగిరిని అభివృద్ధి చేస్తా. అటువంటి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి రజక సంఘ నాయకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా బీసీలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, అదేవిధంగా ఎస్సీ సంఘాలు, ఎస్టీ మైనారిటీ సంఘాల నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేయండి. నేను మీ బిడ్డను మీకోసం కొట్లాడగలుగుతా, మన హక్కుల కోసం పోరాడగలుగుతా. కాబట్టి నన్ను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించండి, మీకోసం పనిచేస్తాను.